శ్రీ గురుభ్యో నమః. సత్యమిది ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం. ఈ సింహాచలంలో ఉన్నటువంటి దేవస్థానం తూర్పు ముఖంగా కాకుండా పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఈ ఆలయం ఇలా పశ్చిమ ముఖంగా ఉండటానికి ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి ఆ శిల్పి యొక్క జీవిత విశేషంతో ముడిపడి ఉంటుంది. ఆ విశేషం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉండటానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక ఐతిహ్యం చెప్తూ ఉంటారు. దీనిని నిర్మించినటువంటి శిల్పి విశ్వబ్రాహ్మణ వంశీయుడు. ఆయన మొట్టమొదట ఈ దేవాలయాన్ని తూర్పు ముఖంగానే కట్టాడు. అయితే మరి పశ్చిమ ముఖంగా ఎలా మారింది అంటే, ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి ఆ శిల్పి తమ గ్రామం నుంచి బయలుదేరే సమయంలో తన భార్య గర్భవతి ఉంటుంది. ఆ శిల్పి ఆలయ నిర్మాణానికి వచ్చి ఆ నిర్మాణ పనుల్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఏ ఆలయమైనా సరే కొన్ని సంవత్సరాల పాటు ఆ శిల్పి తమ బంధువులని, అంటే తమ భార్యని, పిల్లల్ని, తమ ఇంటిని వదిలిపెట్టి ఆ దేవాలయ నిర్మాణంలోనే నిమగ్నమైపోయేవారు. అలా వారి యొక్క సంతోషాలని ఇవన్నింటినీ కూడా ఆ త్యాగం చేసి ఆ త్యాగదనులు నిర్మించినటువంటివి ఆ దేవాలయాలు. అందుకని ఇప్పటికీ అవి అంత శక్తివంతంగా ఉండటానికి గల కారణాలు. ఆ శిల్పి ఆ ఆలయ నిర్మాణాలను చేస్తుంటే తమ భార్య ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై తమ తోటి స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఆ స్నేహితులందరూ కూడా తనని హేళన చేస్తారు. ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టావని. అంటే తన తండ్రి వారికి తెలియదు కాబట్టి, ఆ పిల్లవాడికి తెలియదు. ఆ పిల్లవాడితో ఆడుకున్నటువంటి వాళ్ళకి కూడా తన తండ్రిని ఎప్పుడు చూడలేదు కనుక తండ్రి లేకుండా పుట్టాడని, ఈ తండ్రి ఎవడో తెలియదని రకరకాలుగా హేళన చేస్తాడు. ఆ పిల్లవాడు అది భరించలేక ఏం చేస్తాడంటే తన తల్లి దగ్గరికి వచ్చి తన తండ్రి గురించి అడుగుతాడు. అమ్మ, నా తండ్రి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే అప్పుడు తన తల్లి చెప్తుందనమాట, మీ తండ్రి గారు సింహాచల దేవాలయాన్ని నిర్మించడానికి ఇక్కడికి వెళ్ళారని, అక్కడ ఆ నిర్మాణ పనులు చేస్తున్నారని చెప్తుందనమాట. అలా చెప్పగానే ఆ పిల్లవాడు వెంటనే వెళ్ళి తన తండ్రిని తీసుకురావడానికి ప్రయాణం అవుతాడు. అప్పుడు అలా ప్రయాణం అయ్యేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే తమ పెరట్లో ఉన్నటువంటి నేరేడు పళ్ళను ఆ పిల్లవాడికి ఇస్తుంది. నాయనా, ఈ పళ్ళు అంటే మీ నాన్నగారికి చాలా ఇష్టం. నువ్వు ఈ పళ్ళను పట్టుకెళ్ళి సింహాచల విపణి వీధుల్లో పెట్టి ధర ఎక్కువగా పెట్టము. నీవు ఎంత ధర ఎక్కువ పెట్టినా సరే నీ తండ్రి గారు వచ్చి నేరేడు పళ్ళను కొంటారు. ఇదే నీకు గుర్తు అని చెప్పి ఆ పళ్ళని, అలాగే ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళను, అంటే ఆ స్థలానికి చేరుకోవడానికి కొన్ని ఆనవాళ్ళను కూడా ఇచ్చి పంపిస్తుంది. తన తల్లి పంపించినట్టుగానే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ నేరేడు పళ్ళను పట్టుకెళ్ళి ఆ సింహాచల ఆ విపణి వీధుల్లో పెట్టి ఎక్కువ ధర పెట్టి అమ్ముతాడు. అది తెలుసుకున్నటువంటి ఆ శిల్పాచార్యుడు వచ్చి ఆ నేరేడు పళ్ళను కొంటాడు. కొని ఆ పళ్ళను తినగానే తన పెరట్లో ఉన్నటువంటి ఆ నేరేడు పళ్ళను రుచిని కలిగి ఉంటాయి. వెంటనే ఆ శిల్పాచార్యుడు, ఈ పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావు, నీదే ఊరు అని ప్రశ్నిస్తాడు. ఇలా ప్రశ్నించగానే ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది ఈయన నా తండ్రి అని. అప్పుడు ఆ తండ్రి గారికి మొత్తం చెప్పాడు, నాన్న, నేను నీ కొడుకుని, నిన్ను కనుక్కోవడానికి అమ్మగారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ నేరేడు పళ్ళని తెచ్చి ఇక్కడ అమ్మాను. దీని ద్వారా మిమ్మల్ని తెలుసుకోగలిగాను అంటే ఆ శిల్పి వెంటనే తన కొడుకుని చూసుకొని ఆనందంతో తను నిర్మాణం చేస్తున్నటువంటి ఆ ఆలయానికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి ఆలయ నిర్మాణ పనులన్నీ చూపిస్తారు. అక్కడ చెప్తున్నటువంటి ఆ శిల్పాలని ఇవన్నింటినీ కూడా చూపిస్తారు. ఆ పిల్లవాడు చాలా సంతోషపడిపోతాడు. ఆ పిల్లవాడు వెంటనే అంటాడు, ఈ అద్భుతమైనటువంటి ఈ కట్టడాలని మా అమ్మగారు కూడా చూడాలి, మా అమ్మగారికి కూడా చూపించాలి అంటాడు. వెంటనే ఆ శిల్పాచార్యుడు అంటాడు, దానికి ఏం భాగ్యనైనా, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురా, మీ అమ్మగారు ఇవన్నీ చూస్తారు అంటే ఆ పిల్లవాడు అంటాడు, ఇది చూడటానికి మా అమ్మగారు రావాలా? ఈ ఆలయాన్నే నేను మా అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి మరలా తీసుకొచ్చేస్తాను అంటాడు. ఇలా అనగానే తండ్రి అంటాడు, నాయన, ఇది జరిగే పని కాదు, ఇది ఇటువంటి పకటి కళలకు అనకు అని చెప్తాడనమాట. ఇలా చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక రాతి రథాన్ని, ఆ రథానికి అశ్వాలని, అంటే గుర్రాలని కూడా తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ ఆలయాన్ని ఈ రథానికి కట్టి ఆ రథాన్ని అదిలిస్తాడు. వెంటనే ఆ గుర్రాల రథంతో పాటు ఆలయాన్ని కూడా లాగుతాయి. అలా లాగే క్రమంలో గిరగిరామని ఆ ఆలయం తూర్పు ముఖంగా ఉన్నది కాస్త పశ్చిమ ముఖంగా తిరుగుతుంది.
ఇలా తిరిగే క్రమంలో ఆ శబ్దానికి తన తండ్రి గారు లేచి, నువ్వు అనుకున్నట్టుగా మీ తల్లిగారికి చూపించి మరలా ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే ఇది నాకు యశోభంగం అని తన తండ్రి ఆ గుర్రాలని తమ కుమారుని కూడా నరికేశాడని ఇక్కడ చెప్తారనమాట. ఈ క్రమంలోనే తూర్పు ముఖంలో ఉన్నటువంటి ఆలయం పశ్చిమ ముఖంగా మారుతుందన్నమాట. చూశారు కదండి, సింహాచల దేవస్థానం తూర్పు ముఖంగా కాకుండా పశ్చిమ ముఖంగా ఎలా మారింది అన్నది. ఇదే కథనం మనకి సనారి వారి జీవిత చరిత్రలో కూడా ఉంటుంది. అంటే సింహాచల దేవస్థానం, సింహాద్రి అప్పన్న కొండ అంటాం, సింహాద్రి అప్పన్న అంటాం. అయితే అక్కడ ఉండేది వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అయినా సరే మనం సింహాద్రి అప్పన్న కొండకు వెళ్ళాం, సింహాద్రి అప్పన్న దర్శించుకున్నాం అని అంటారు. ఇలా అనడానికి గల కారణం ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనకి సనారి వారి జీవిత చరిత్రలో ఉంటుంది. ఈ కథనంకి సంబంధించింది కూడా అందులో ఉంటుంది మొత్తం. త్వరలో మనకి సనారి వారి జీవిత చరిత్రలో దానికి సంబంధించినటువంటి పూర్తి కథనం అయితే తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే తూర్పు ముఖంగా ఉండాల్సినటువంటి ఆలయం పశ్చిమ ముఖంగా ఎందుకు ఉంది అనే దాని గురించి తెలుసుకోవడానికి మాత్రమే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.